ప్రియులారా, రాత్రికాల ప్రార్థనకు వాక్య ధ్యానానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. పరమందు తండ్రి కృపచేత ఈ 4వ తేదీ అక్టోబర్ మాసం 2025 సంవత్సరం శనివారం దినమంతా కాచి కాపాడి భద్రపరిచి క్షేమకరంగా నడిపించిన దేవునికి మహిమ చెల్లిస్తూ ప్రార్థించుకుందాం. ముఖ్యంగా ముందుగా వాక్యాన్ని చదువుదాం. 73వ సంకీర్తన 25వ చరణం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలో ఏదియు నాకు అక్కరలేదు అన్నారు. ప్రియులారా, ఈ వాక్యము, ఈ కీర్తన ఆసాపు హృదయంలో ఆత్మీయమైన సత్యాన్ని చెప్తుంది. తన చుట్టూ ఉన్న దుష్టులు సుఖంగా ఉన్నారని చూచి మొదటగా తడబాటుకు లోనయ్యాడు. కానీ చివరికి దేవుని మందిరంలోకి వచ్చాక ఒక సత్యాన్ని తెలుసుకున్నాడు. మనిషికి నిజమైన సంపద, రక్షణ, నిత్యజీవం ఇచ్చేది దేవుడు మాత్రమే. దేవుడు మనకున్నంత వరకు ఈ లోకంలో ఏది అవసరం లేదని భావన దేవుని దగ్గరకు వచ్చాక తెలియపరచబడుతుంది. మనిషి ఎంత సంపాదించినా, ఎంత గౌరవం, ఎంత సుఖమున్నా ఇవన్నీ తాత్కాలికమే. కానీ దేవునితో నిజమైన సంతోషాన్ని, శాశ్వతమైన సంతోషాన్ని కనుగొనగలుగుతాం. లోకం మనల్ని ఒంటరి చేసినప్పుడు, మనం సంపాదించిన సంపాదన కోల్పోయినా, మనం ప్రేమించిన వ్యక్తులు మనల్ని దూరం చేసినా, మనం ఇష్టమైన వాటికి దూరం అయిపోతున్నా, మనం ఏదో కోల్పోతామన్న భావన ఎప్పటి వరకు తెలుసా? దేవుని దగ్గరకు వచ్చేంతవరకే. నువ్వు దేవునికి సమీపించాక ఆ అనుభవం. ఈ లోకంలో సంపద, గౌరవము, సుఖాలు అన్నీ తాత్కాలికమే. నిజమైన ఆనందం దేవునిలోనే ఉంది. ఆసాపు ఇదిగో ఈ మాట చెప్తున్నాడు, అయ్యా ఇదిగో నీవు నాకుండగా లోకములోనిది ఏది అక్కరలేదు. కానీ మనం ఉదయం లేచినప్పటి నుంచి మనల్ని మోసం చేసిన వ్యక్తులు, విడిచిపోయిన వ్యక్తులు, ఇలా ఏదో ప్రతి విషయం కొరకు మనం బాధపడుతూ ఉంటాం. లోకం నిన్ను ఒంటరి చేసినప్పుడు నిన్ను ఆదరించేది యేసయ్య మాత్రమే. ఆయన గొప్ప కృప నిన్ను విడిచిపెట్టకుండా నిన్ను నడిపించటానికి ఇష్టపడుతూ ఉంది. నువ్వు నిజంగా దేవుని కలిగినప్పుడు లోకంలో ఏది అవసరము లేదనే భావన నీలో వస్తుంది. ఒకసారి మనం ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో, నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకున్నాను అన్నారు. ఇక్కడ ఆసాపు కీర్తన వంటి అభిప్రాయాన్ని అపోస్తుడైన పౌలు తెలియపరుస్తున్నారు. ఎందుకనంటే యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నానని. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో ఎప్పుడైనా ప్రభు కొరకు ఏదైనా విడిచిపెట్టావా? నిజంగా అయ్యా నువ్వు ఉండగా నాకు లోకము లేదు, ఏది అక్కర్లేదనే భావము పరిపూర్ణ ఆనందాన్ని కలగజేస్తుంది. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనంలో హబక్కూకు అంటున్నాడు, అంజూరపు చెట్టు పూయకుండినను, ద్రాక్ష చెట్టు ఫలింపకపోయినను, ఒలివ చెట్టు కాపులేకపోయినను, చేనులో పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షకర్త అయిన నా దేవుని నేను సంతోషించెదను. ప్రియులారా, ఇక్కడ హబక్కూకు ఆనందానికి అంజూరపు చెట్టుకి పూత లేకపోయినా, ద్రాక్ష చెట్టు ఫలింపకపోయినా ఆయన ఆనందిస్తాడట. ఈరోజు వ్యవసాయదారుడు అంజూరపు చెట్టు పూస్తేనే తన జీవితంలో ఆనందం, ద్రాక్ష చెట్టు ఫలిస్తేనే ఆనందం, ఒలివ చెట్టు కాపు కాస్తేనే ఆనందం, చేలో పంట ఉంటేనే ఆనందం. కానీ ఇవి ఏమీ లేకపోయినా ఆనందమే. ఒక పశువుల కాపరి గొర్రెల దొడ్డులో ఎంత సమృద్ధిగా ఉంటే అంత ఆనందం. కానీ గొర్రెల దొడ్డులో లేకపోయినా, సాలలో పశువు లేకపోయినా నేను యెహోవా యందు ఆనందించెదను. అయా నువ్వు నాకుండగా లోకంలోనిది ఏది అక్కర్లేదు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33లో ముందు ఆయన నీతిని, రాజ్యమును వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడునని చెప్తున్నారు. ప్రియ దేవుని బిడ్డ, నిన్నెవరైనా మోసం చేశారా? ఒంటరిగా వదిలేశారా? ఉద్యోగాన్ని కోల్పోయావా? ఏదైనా నిన్ను ఒంటరిగా ఉన్నప్పుడు, లోకం నిన్ను ఒంటరిగా చేసినప్పుడు దేవుని సన్నిధిలో నీకు ఆదరణ ఉంది. ప్రభు నిన్ను బలపరుచును వారు. లోకం నిన్ను ఒంటరి చేసిన గొప్ప బలంతో ఉండడానికి దేవుని కృప నీ యందు పని చేయటానికి సిద్ధంగా ఉంది. దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రియులారా, ప్రార్థించుకుందాం. ప్రార్థనలో గుర్తించుకోవాల్సిన విషయాలు. ఈరోజు గృహదర్శన కార్యక్రమంలో భాగంగా రాజమండ్రి, బట్టేలంక, రామేశ్వరము, అలాగే శృంగవృక్షం గ్రామాలు పర్యటించడం జరిగింది. వచ్చే శుక్రవారం జరగబోతున్న అభిషేక ఆరాధన కొరకు రాజమండ్రి ఆశ్రయపురంలో ప్రతి వారు కూడా రావాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మరి సమయంలో ప్రార్థించుకుందాం.
ప్రియులారా, మీ ప్రార్థన అవసరతలు మరి దయచేసి కామెంట్ రూపంలో కానీ లేదా ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి పంపించాలని కోరుతూ ఉన్నాను. ప్రార్థించుకుందాం. కృప కలిగిన దేవ, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకరుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఇదిగోనైనా గడిచిన 4వ తేదీ అక్టోబర్ మాసం 2025 సంవత్సరం శనివారం దినమంతా మీ భద్రతలో క్షేమకరంగా నడిపించారు. అయ్యా, ఇదిగోనైనా తలంపు వలన క్రియ వలన మీకు విరోధంగా పాపము అపరాధము చేసినట్లయితే మన్నించండి, సరిదిద్దండి. ప్రేమ కలిగిన దేవ, ఇదిగోనైనా మరి సమయంలో కృతజ్ఞతాపూర్వకంగా మీ పాద సన్నిధికి వస్తున్నాం. అయ్యా, దినమంతా కష్టపడి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. మీ కృప చేత నింపండి, మీ సన్నిధి ఆశీర్వాదాలతో నింపండి. అయ్యా, ఏ బిడ్డనైనా అలసట, ఏ విధమైన బలహీనతతో ఉన్నారో దర్శించండి. రాత్రికాల సమయంలో విశ్రాంతికి ఉపక్రమిస్తుంటుండగా ఎటువంటి కలతలు, పీడ కలలు, అలసట లేకుండా చక్కని విశ్రాంతిని దయచేయండి. మారు మనసు రక్షణ లేని హృదయాలను కదిలించండి. ముఖ్యంగా ఇదిగోనైనా సమయాన్ని సద్వినియోగపరుచుకుని దినదినము మీ కృపలో వర్ధిల్లుటకు మాకు సహాయము దయచేయండి. శరీర కార్యాలను జయించి ఆత్మఫలాలు ఫలించే అనుభవంలోనికి నడిపించమని వేడుకుంటున్నాం. శక్తివంతుడా, మీకే మహిమ చెల్లిస్తున్నాం. అలాగే నా తండ్రి, మరి సమయంలో మా బిడ్డల కొరకు, మా కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. కుటుంబాల్లో ప్రతివారు రక్షణ పొందాలి. కుటుంబాలు వాక్యం అనే పునాది మీద కట్టబడాలి. మా బిడ్డల చదువులు, ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు నైనా మీరు ఫలింపచేయండి. అనారోగ్యంగా ఉన్నవారు, ఆసుపత్రి పాలైన వారిని దర్శించండి. గాయపడిన గాయాలను కట్టండి. ఎవరైతే షుగర్లు, బీపీలు, కీళ్ల నొప్పులు, గుండె సంబంధిత వ్యాధులు, నరాల బలహీనతలు, థైరాయిడ్ సమస్యలు, అయా చెప్పుకోలేని అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక సమస్యలు, ప్రతి సమస్య నుంచి నజరేయుడైన క్రీస్తు నామంలో విడుదల కలగచేయండి. ప్రేమ కలిగిన దేవా, మీ కృప చేత నింపండి. ఆశ్చర్యకరుడా, మీ ప్రేమను బట్టి వందనాలు. అయా, మరి సమయంలో సొంత గృహం లేని వారిని దర్శించండి, గర్భఫలం లేని వారిని దర్శించండి. అయా, మీ కృప చేత నింపండి నా తండ్రి. అయా, మరి ముఖ్యంగా దూరదేశాలు, దూర ప్రాంతాల్లో పనిచేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. కృప చేత నింపండి. బిడ్డలు ఎక్కడున్నా ఆత్మీయులుగా రక్షణ పొందిన వారిగా ఉండడానికి కృప దయచేయండి. వారి ప్రయాణాల్లో మీరు ఉండండి. వారి విడిచి వెళ్ళిన కుటుంబాలకు మీ కాపుదల అనుగ్రహించండి. నైనా మా దేశ రక్షణ, రాష్ట్ర రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. సువార్తకు అవరోధాలు తొలగించండి. అయా, పరిచర్యను ఫలింపచేయండి. ఆత్మల రక్షణ కొరకు భారభరితమైన పరిచర్య జరిగించటానికి కృప దయచేయండి. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను దర్శించి మీ కృపలో బలపరిచి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.